Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. నా రక్షకుడా వందనం. నా రక్షకుడా వందనం. నా రక్షకుడా స్తోత్రం. నా రక్షకుడా స్తోత్రం. ప్రేమామయుడా వందనం. ప్రేమామయుడా వందనం. ప్రేమామయుడా స్తోత్రం. ప్రేమామయుడా స్తోత్రం. పరమ వైద్యుడా వందనం. పరమ వైద్యుడా వందనం. పరమ వైద్యుడా స్తోత్రం. పరమ వైద్యుడా స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఎటువంటి వారిని పిలుస్తాడు? దేవుడు ఎటువంటి వారిని తన సేవకై ఎన్నుకుంటాడు? ధనవంతులను పిలుస్తాడా? పేదవారిని మాత్రమే పిలుస్తాడా? ఒకవేళ పేదవాళ్ళని పిలుస్తాడంటే, పేదవాళ్ళని మాత్రమే పిలుస్తాడంటే, యేసు ప్రభు పిలిచినటువంటి వారిలో మత్తయి సుంకరి ఉద్యోగం చేసేవాడు, బాగా డబ్బున్నాడు. మత్తయి ఏం పని చేసేవాడు? సుంకరి. జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు, ఏం పని చేసేవాడు? ధనమున్నటువంటి వాడు. అలాగని ధనవంతులను మాత్రమే పిలుస్తాడా అంటే చేపలు పట్టే వాళ్ళని పిలుస్తాడు. బాగా తెలివైనటువంటి వాళ్ళని పిలుస్తాడా? అందరినీ పిలుస్తాడు. ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, గాడ్ does not call the qualified, but he qualifies the called. దేవుడు అర్హులైనటువంటి వారిని పిలవడం, పిలిచిన వారిని అర్హులుగా మారుస్తాడు. అర్హులైనటువంటి వారిని పిలవడగాని పిలిచిన వారిని అర్హులుగా మారుస్తాడు. ఈనాడు మనం 3 పట్టణాలు చదువుకున్నాం. ఈ 3 పట్టణాలలో మనం 3 పిలుపులు విన్నాం. 3 పిలుపులు ఎవరు? యేషయా, పౌలు, తర్వాత సీమోను పేతురు. వీళ్ళు 3 కూడా వాళ్ళ గురించి వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారో విందాం ఒకసారి. వాక్యాన్ని తీసుకొని త్వరగా. యెషయా గ్రంథము 6వ అధ్యాయము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఆ శబ్దమునకు దేవాలయపు పునాదులు కంపించెను. దేవాలయము పొగతో నిండెను. నేను హా చెడితిని కదా. నా నోటి నుండి వెలువడినవన్నీయు అపవిత్రమైన మాటలే. అపవిత్రమైన మాటలు పలుకు ప్రజల నడుమ నేను నివసించుచున్నాను అంటాడు. ఎవరు? దేవుడు దేవాలయములో యెషయా ప్రవక్త కాకముందు ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళాడు. అప్పటికింకా ఆయన ప్రవక్త కాదు. కొంతమంది వేదశాస్త్ర పండితులు ఏమంటారంటే ఆయన యాజక వర్గానికి చెందినటువంటి వాడు అంటారు, కానీ నిర్ధారణ కాలేదు. ఇట్ ఈస్ నాట్ ష్యూర్. ఓకే. కానీ ఆయన దేవాలయంలో ఆరాధనకి వెళ్ళాడు. ఆరాధనకి వెళ్ళగానే ఆయనకు గొప్ప దర్శనం కలిగింది. అక్కడ ఎలా కలిగింది? దేవుని యొక్క సింహాసనం, ఆ సింహాసనం ఎదుట దేవుని యొక్క దూతలు. ఎవరు? 6 రెక్కలు ఉన్నాయి వాళ్ళకి, ఒక్కొక్కళ్ళకి. ఒక రెక్కతో మొహం కప్పుకున్నారు, 2 రెక్కలతో మొహం కప్పుకున్నారు. ఆ తర్వాత ఏం చేశారు? అతనికి పై భాగమున జ్వలించుచున్న దేవదూతలు నిలిచి ఉండరి. 6వ అధ్యాయము యెషయా గ్రంథము 2వ వచనం. అతనికి పై భాగమున జ్వలించుచున్న సెరాఫీము దేవదూతలు నిలిచి ఉండరి. వారిలో ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. వారు 2 రెక్కలతో, నేను చెప్పాను కదా, 2 రెక్కలతో ఏం చేశారు?
మొహం కప్పుకున్నారు. ఆ తర్వాత రెండింటితో కాళ్ళను కప్పుకున్నారు. రెండింటితో ఎగురుతున్నారు. రెండింటితో ఏం చేస్తున్నారండి? ఎగురుతున్నారు. ఎందుకని మొహం కప్పుకున్నారు, కాళ్ళు కప్పుకున్నారు? దేవుని వెలుగును డైరెక్ట్గా చూడలేం మనం. దేవుని యొక్క పరిశుద్ధుడు. విల్ నాట్ బి ఏబుల్ టు. దేవుడు మోషే అంటాడు చిన్నపిల్లవాడిలాగా దేవుడి దగ్గరికి వెళ్ళి, నిర్గమకాండంలో ఉంటుందండి. ఏమంటాడు? దేవా నేను నిన్ను చూస్తానయ్యా అంటాడు. ఒరే పిచ్చోడా, నన్ను చూసి నువ్వు బతకలేవురా అంటాడు. నువ్వు నన్ను చూస్తే యు కెనాట్ లివ్ ఆఫ్టర్ లుకింగ్ ఎట్ గాడ్ డైరెక్ట్లీ. యాకోబు గారు అంటారు, ఎవ్వడును ఎన్నడును దేవుని చూసి ఉండలేదు. దేవుని యొక్క ఆ పరిపూర్ణమైన శక్తితో మనం చూడలేం. ఆ వాక్యం చదవాలనుకుంటున్నారా? నిర్గమకాండం తీసుకోండి ఒకసారి, దొరుకుద్ది అనుకుంటున్నాను. నేను దేవుణ్ణి నేను చూడాలి అని అంటాడు. ఆ హోరేబు కొండ దగ్గర మాట్లాడినప్పుడు మోషే అడుగుతాడు, నేను చూడాలయ్యా, నేను చూస్తానంటాడు. దేవుడు అంటాడు, అబ్బాయి నువ్వు నన్ను చూచి బ్రతకలేవయ్యా. ఒకసారి నిర్గమకాండం 33వ అధ్యాయం తీసుకుందాం త్వరగా. నిర్గమకాండము 33వ అధ్యాయం 20వ వచనం చాలా ముఖ్యం. ఇది ముఖ్యం కాబట్టి చదివిస్తున్నానండి. ఎందుకు దేవదూతలు, సెరాఫీము దేవదూతలు మొహం కప్పుకున్నారు? రెక్కలతో మొహం ఎందుకు కప్పుకున్నారు? ఇక్కడ తెలుస్తుంది. మరియు ప్రభువు అతనితో, నీవు నా ముఖమును చూడలేవు, ఏ నరుడును నా ముఖమును చూచి బ్రతకలేడు. అర్థమైంది అందరికీ? కాబట్టి ఈ దేవదూతలు ఏం చేస్తున్నారు? 2 రెక్కలతోటి వారి యొక్క ముఖాన్ని కప్పుతున్నారు. మరి 2 రెక్కలతోటి ఏం చేస్తున్నారు? కాళ్ళను ఎందుకు కప్పుకున్నారు? కాళ్ళు అపరిశుద్ధతకి సూచన. మోషేతోడు దేవుడు ఏమన్నాడు? మండుచున్న పొద దగ్గర నీ చెప్పులను, అర్థమైందా? అంటే మనం నడిచేటప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఎక్కడ పడితే అక్కడ తిరిగి వస్తాం. అర్థమవుతుందా? కాబట్టి కాళ్ళని కప్పుకున్నారు వాళ్ళు. సహజంగా మనం బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ప్రతిసారి బయటకు వెళ్ళి వచ్చినప్పుడు మా ఒళ్ళంతా కడుక్కుంటామా? ఏం కడుక్కుంటాం? గట్టిగా చెప్పండి. కాళ్ళు కడుక్కుంటాం. కొన్నిసార్లు మొహం కడుక్కుంటాం, కొద్దిగా శ్వాంతి అనిస్తుంది కాబట్టి. అంతేనమ్మా? అంతే కదా. కాళ్ళు కాబట్టి అపరిశుద్ధతని కప్పుకుంటున్నారు. అంటే దేవదూతలు అపరిశుద్ధులని కాదండి, ఇట్ ఈస్ ఎ సింబాలిక్ లాంగ్వేజ్. వేరే అర్థాలు చాలా ఉన్నాయి దానికి. చాలు, ఇంతవరకు చాలు. ఇప్పుడు యెషయాని దేవుడు పిలుస్తున్నాడు, తన సేవకై పిలవడానికి సిద్ధపరుస్తున్నాడు. మొట్టమొదటిసారిగా దేవుని చూచినప్పుడు యెషయా యొక్క ఫీలింగ్ ఏంటి? ఏమంటున్నాడమ్మా? చదువు ఇప్పుడు 4వ వచనాన్ని మరొకసారి. చెడితిని కదా. ఆ శబ్దమునకు దేవాలయపు పునాదులు కంపించను, దేవాలయము పొగతో నిండెను. నేను చెడితిని కదా, నా నేటి నుండి వెలువడివన్నీయు అపరిశుద్ధ మాటలు, పాపపు మాటలు, అపరిశుద్ధ మాటలు పలుకువారి నరుల మధ్య నేను వసించువాడను. సర్వశక్తిమంతుడైన దేవుని నేను కనులారా చూచితిని కదా. అంటే యెషయా ఏమంటున్నాడు తన గురించి తాను? నేను పాపిని అంటున్నాడు దేవుడి సన్నిధిలో. దేవుడు యెషయా పాపి అయి ఉన్నటువంటి యెషయాని పిలుచుకుంటున్నాడు, తన సేవ కొరకై పిలుచుకుంటున్నాడు. తర్వాత సువిశేషాన్ని ఒకసారి చదువుకున్న లూకా సువార్త 5వ అధ్యాయము. అక్కడ పేతురు గారు ఏమంటున్నాడో చూడండి పిల్లరా. పేతురు గారిని పిలవడానికి వచ్చినప్పుడు 8వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు ఇది చూచి యేసు పాదములపై పడి, ప్రభువు నేను పాపాత్ముడను, నన్ను విడిచి వెళ్ళిపోండయ్యా. సో పేతురు గారు ఏమంటున్నాడు తనను పిలవటానికి వచ్చిన దేవుడితోటి? నేను పాపిని, నేను పాపాత్ముడని అంటున్నాడు. పౌలు గారు ఏమంటున్నారో చూద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ
15వ అధ్యాయము, పౌలు కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఎలయన అపోస్తులందరిలో నేను అల్పుడను. అంటే ఏంటి? ఐఎమ్ నథింగ్, నేను పనికిరాని వాడిని. పౌలు గారు తన పిలుపు గురించి మాట్లాడుతున్నారు. నేను అయోగ్యుడని, నేనెందుకు పనికిరానటువంటి వాడిని. ఆ తర్వాత దేవుని సంఘమును హింసించిన వాడను అగుటచే అపోస్తుల అనబడుటకు పిలువబడుటకు నేను అయోగ్యుడని అంటున్నాడు. ఐఎమ్ నాట్ ఈవెన్ వర్తీ టు బి కాల్డ్ అన్ అపోస్టల్. నేను అపోస్తులునిగా పిలువబడేటకు అయోగ్యుడని అంటున్నాడు. ఆ తర్వాత ఏమంటాడంటే, కానీ దేవుని అనుగ్రహమున నేను ఇప్పుడు ఉన్న స్థితిలో నేనున్నాను. సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు పరిశుద్ధులను మాత్రమే పిలవడో. నన్ను చూడండి, మహాతుంటరోణ్ణి చిన్నప్పుడు. అసలు మా అమ్మ భయపడేది నేనేమైపోతాను అని. మా అమ్మ నిజంగా భయపడేది. చాలా నాకు ఒక గ్యాంగ్ ఉండేదండి, దోల గ్యాంగ్. అంటే తుంట్ర పనులు చేసే గ్యాంగ్ ఉండేది. చాలా అన్ని ఆటలు, చదువులు సరిగా చదివేవాడిని కాదు, బడెగ్గొట్టేవాడిని. నిజమే చెప్తున్నానండి. మళ్ళీ మా ఇల్లు బడికి చాలా దూరం, ఎంత 1.5 నిమిషాలు చాలు బడిలోకి వెళ్ళడానికి, అయినా కానీ బడెగ్గొట్టేవాడిని. బెస్ట్ ఎగ్జాంపుల్, నన్ను నేను చూస్తే, నేను గురువు అయినప్పుడు అదేదో వాళ్ళు ఊర్లో సంఘస్థులు పెడతారు కదా, ఊరేగింపు పెడతారు కదా. నన్ను చూసి ఈడు ఫాదర్ అయ్యాడంటరా, ఇతను ఫాదర్ అయ్యాడంట. నేను చిన్నప్పుడు 4వ తరగతిలో ఉన్నప్పుడు ఒక సిస్టర్ గారు, నిజమే చెప్తున్నానండి, దాచుకోవడానికి ఏమీ లేదు ఇందులో. నేను చిన్నప్పుడు 4వ తరగతిలో ఉన్నప్పుడు ఒక సిస్టర్ గారు నాకు బైబిల్ ఎట్ట చదవాలో నేర్పించడానికి ప్రయత్నం చేశారు. నేను ఆదివారం గుడికే వెళ్ళాలా, ఇంకా గుడే వెళ్ళకుండా మానేసా, గుడికి వెళ్ళకుండా మానేసేసాను. ఆమె నేను ఫాదర్ అయిన తర్వాత నాకు నా ఫస్ట్ మాస్లో పాల్గొనడానికి వచ్చి ఆమె స్ట్రైట్గా చెప్పేసింది, ఈ విజయ ఫాదర్ అవుతాడు నేను అసలు కల్లా కూడా నమ్మలేదని చెప్పింది. ఇతను ఫాదర్ అవుతాడు నేను ఏనాడు కూడా నమ్మలేదని చెప్పారు. అని చెప్పి ఆమె అన్నారు, దేవుడి తలంపులు వేరుగా ఉంటాయి. దేవుడి తలంపులు. పౌలు గారు ప్రియులారా, పౌలు గారు అంటున్నారు, నేను దైవ సంఘమును హింసించినటువంటి వాడిని. అసలు ఊహించొచ్చా? దేవుడి సంఘాన్ని హింసిస్తున్నటువంటి వాడిని దేవుడు పిలుచుకున్నాడు. అసలు సాధ్యమేనా? ఇది దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం. క్రైస్తవులమైన మనందరి గురించి కూడా పౌలు గారు ఏమంటారంటే, చక్కటి మాటలు ఉంటాయండి. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయాన్ని తీసుకోండి ఒకసారి. 1వ అధ్యాయం. క్రైస్తవులు అన్నటువంటి వాళ్ళు మనం గొప్పోళ్ళమైతే దేవుడు పిలవలా మనల్ని. మనం గొప్పోళ్ళం కాబట్టి సంఘాన్ని, కొరింథు సంఘాన్ని చూసి ఈ విధంగా అంటున్నాడు దేవుడు. కొరింథీ ప్రజలను చూసి దేవుడు అంటున్నాడు, కొరింథీయులతో అంటున్నాడు, అందరితోటి, క్రైస్తవులందరితో అంటున్నాడు. గురువులకి మఠవాసులకు మాత్రమే కాదండి ఇది వర్తించేది. మన అయోగ్యత వర్తించేది గురువులకి మఠవాసులకు మాత్రమే కాదు, క్రైస్తవులకు కూడా దేవుడు గొప్ప రక్షణ తెచ్చాడు. ఆ రక్షణ మనం యోగ్యులం కాబట్టి ఇచ్చాడు మనకి, మనం గొప్పవాళ్ళం కాబట్టి ఇచ్చాడా? నువ్వు గొప్పవాడి కాబట్టి జ్ఞానస్నానం ద్వారా నిన్ను రక్షించుకున్నాడు దేవుడు? కానే కాదు, లేనే లేదు, పోనే పోదు. లేదండి. ఏమంటాడు సంఘంతో, కొరింథీ సంఘంతో పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 26వ వచనములో కొరింథీయులతో అంటున్నాడు, చదవండి. సోదరులారా, సహోదరులారా, దేవుడు మిమ్ము పిలిచిన మిమ్ము క్రైస్తవులుగా పిలిచిన నాడు మీరు ఎట్లుంటిరో, మీరు ఎలాగుంటిరో జ్ఞాపకము చేసుకొనుడు. మానవ దృష్టితో చూచినచో మీలో వివేకవంతులు శక్తిమంతులు సాంఘికముగా ఉన్నత జీవితము కలవారు కొలది మంది మాత్రమే. మీకు ఎన్ని లేవు. మీలో వివేకవంతులు లేరు, శక్తిమంతులు లేరు, సాంఘికంగా ఉన్నతమైనటువంటి వాళ్ళు కూడా లేరు. అయినా కానీ దేవుడు మిమ్మల్ని తన బిడ్డలుగా ఉండడానికి పిలుచుకున్నాడు. మీకు అందరికీ ఒక ప్రశ్న, ప్రపంచంలో అతి చిన్న దేశం ఏంటిది? వాటికన్. ఏంటిది? వాటికన్, అంతేగా?
ప్రపంచంలో ఇంకొక చిన్న దేశం ఏంటో తెలుసా? ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ ప్రజలు చిన్న చిన్న తెగ, కొన్ని లక్షల మంది వాళ్ళు. అయినా దేవుడు వాళ్ళనే ఎన్నుకున్నాడు. అయినా దేవుడు ఎందుకో తెలుసా? చెప్తా వినండి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుడు ఎందుకని మనల్ని ఎన్నుకున్నాడు తన బిడ్డలుగా ఉండడానికి, మనల్ని ఎన్నుకున్నారు తన సేవకులుగా ఉండడానికంటే, ఒకవేళ నేను సంఘం అంతట్లో కూడా తెలివైనటువంటి వాడిని అయితే, ఆరోగ్యంగా ఉండేటువంటి వాడిని అయితే, గొప్ప ఇంటి బిడ్డనైతే నేనేమంటా? దేవుడు ఎన్నుకుంటే నేను గొప్పోడిని కాబట్టి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. అర్థమవుతుందా? నా గొప్ప చెప్పుకుంటా. మోషేని దేవుడు పిలిచినప్పుడు మోషే ఏమన్నాడు? నేను నత్తోడినయ్యా అన్నాడు. ఏమన్నాడు? ఐ హ్యావ్ స్టామరింగ్, మై టంగ్ ఈజ్ హార్డ్ టు స్పీక్. నత్తోడిని అన్నాడు. ఇర్మియాని దేవుడు పిలిచినప్పుడు ఏమన్నాడు? నేను పిల్లవాడిని అన్నాడు. ఒకవేళ గొప్ప వాళ్ళని పిలుచుకున్నాడు అనుకో, దేవుడు మనం ఏమనుకుంటాం? నేను గొప్పోడిని కాబట్టి దేవుడు పిలిచాడు. నో నో నో, మన గొప్పతనాన్ని బట్టి కాదు దేవుడు పిలిచాడు. ఒక దేవుని బిడ్డగా ఉండటానికి, క్రైస్తవుడిగా ఉండడానికి మన గొప్పతనాన్ని బట్టి కాదు. యెషయా ఏమంటాడు? అయ్యో, నేను అపరిశుద్ధపు మాటలు పలుకువాడను, నేను పాపిని అన్నాడు. పేతురు గారు ఏమన్నారు? నేను పాపిని, ప్రభువా నా నుండి వెళ్ళిపో అన్నాడు. పౌలు గారు ఏమన్నారు? నేను సంఘముని హింసించినటువంటి వాడను, పాపులలో ప్రథముడని అన్నాడు. అయినను దేవుని కృపను నన్ను పిలుచుకున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గురువులమైన, మఠవాసులమైన, అదేవిధంగా సామాన్య క్రైస్తవులమైన, గృహస్థ క్రైస్తవులమైన మన గొప్పతనాన్ని బట్టి దేవుడు మనల్ని పిలుచుకోలేదు. మన గొప్పతనాన్ని బట్టి ఆయన రక్షణ మనకి ఇవ్వలేదు. అర్థమవుతుందా? ఆయన కృప వలన. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో దీనత కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. ఇదిగో ఈనాడు మొదటి పట్టణంలో ఏమని దూతలు పలుకుతున్నారు? మైక్ ఉన్నటువంటి చదవమ్మను ఒకసారి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనాన్ని చదవమ్మా. ఆ దేవదూతలు ఏమని పలుకుతున్నారు? మైక్ ఉన్నటువంటి వాళ్ళమ్మా. ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు 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 లోకమంతయు అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ఈ ప్రార్థన మనం పూజలు ఎక్కడ చేస్తాం? దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పూజల్లో ఉన్న ప్రార్థనలన్నీ కూడా బైబిల్ నుంచి తీసుకున్నాయే. కొంతమంది తెలియని వాళ్ళు ఏమంటారంటే, ఆర్సిఎం వాళ్ళు జపాలు చెప్తారు, మంత్రాలు చెప్తారు. వాళ్ళకి తెలియదండి. పూజల్లో ఉన్న ప్రార్థనలన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకున్నారు? బైబిల్ నుంచి తీసుకున్నటువంటివి. అప్పుడు దేవుడు అపరిశుద్ధులమైన మనల్ని పరిశుద్ధంగా మార్చి తన సేవ కొరకై ఎన్నుకుంటాడు. నీవు నేను చేయవలసిందల్లా ఏంటంటే, దేవుని సేవలో ఉండాలంటే పేతురు గారు చేసిన 4 కార్యాలు. ఎన్ని కార్యాలండి? 4 కార్యాలు. మొదటిగా ఏంటంటే, పేతురు గారు దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు. ఏం చేశాడు? దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు. రెండవది, పేతురు గారి పిల్లారా దేవుని సేవకై తన పడవనిచ్చాడు. ఏమిచ్చాడు? తన పడవనిచ్చాడు. మూడవది ఏంటంటే, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించాడు. నాలుగవది, దేవుని సన్నిధిలో నేను అయోగ్యుడినని చెప్పాడు. యేసు ప్రభువు అక్కడికి వచ్చాడు, తిబేరియా సరస్సు తీరానికి. ఎక్కడికండి? తిబేరియా. దాని పేరు 3-4 ఉన్నాయి. కిన్నెస్సరేతు అంటారు, జెనెస్సరేతు అంటారు, తిబేరియా అంటారు. చాలా పేర్లు ఉన్నాయి దానికి. ఓకే, అక్కడికి వచ్చినప్పుడు 2 పడవలు ఉన్నాయి. యేసు ప్రభు చూడండి, కావాలని ఆయన ఎవరినైతే పిలుచుకోవాలనుకుంటాడో నిదానంగా మార్గం సిద్ధం చేస్తాడు, రెడీ చేస్తాడు. ఎవరి పడవని తీసుకున్నాడు? పేతురు పడవని తీసుకున్నాడు కావాలని. పేతురు ఏమన్నాడు? కుదరదయ్యా బాబు, నాకు వేరే పని ఉంది, నా పడవలు ఎక్కితే నువ్వు ఎట్ట కుదురుద్ది?
నేను ఇంటికి వెళ్ళాలి. ప్రభు అన్నాడు, కొద్దిగా లోపలికి నెట్టండి అయ్యా, పడవనెక్కుతాను, వాక్యం చెప్తాను. జనం మీద పడుతున్నారు, చాలామంది వచ్చారు. పేతురు గారి పడవ, అయ్యా కొద్దిగా పడవనిస్తావా, కొద్దిగా లోపలికి కొద్దింత వాక్యం చెప్పడానికి అంటే పేతురు గారు ఏమనాలి? కుదరదు బాబు, అసలు రాత్రి అంతా నాకు ఇసుగొచ్చింది, చేపలు పడితే ఒక్క పిత్త పిరికి కూడా పడలేదు, ఒక చిన్న చేప కూడా పడలేదు, అసలే విసుగుతో ఉన్నా, నువ్వేంటి వచ్చావు, అసలే మూలిగైనక్క మీద తాటికే పడ్డట్టు, నువ్వు మళ్ళీ వచ్చి పడవని అడుగుతున్నా, కుదరదప్పో అంటామండి మనమైతే. చికాకులో ఉన్నాడు పేతురు గారు. ఎందుకని? రాత్రంతా పేతురు గారు అంటాడు తర్వాత, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రభు ఫలము. ప్రియులారా అంటాడు, అయ్యా రాత్రంతయు శ్రమించితిమి, ప్రయోజనం లేదంటాడు. విసుగులో ఉన్నాడు. అయినా కానీ పేతురు గారు గొప్పతనం ఏంటంటే తన పడవని ప్రభువుకి ఇచ్చాడు. ఆ పడవ విచిత్రం అండి. ఆ పడవ పేతురు గారు ఎక్కితేనేమో ఒక్క చేప కూడా పడలా, యేసుప్రభు ఎక్కగానే చేపలు వల నిండా చేపలు పడ్డాయి. ఆ పడవ చూడండి, ఆ వలలు చూడండి. మన జీవితం కూడా అంతే. మన జీవితం కూడా అంతే. యేసయ్య లేని పడవ ఎందుకు పనికిరాదు. యేసయ్య ఉన్న పడవ అన్నీ సమృద్ధిగా ఉంటుంది. యేసుప్రభుని ఆహ్వానించుకుంటే మన పడవలోకి. పేతురు ఆహ్వానించాడు, అద్భుతాన్ని చూశాడు. మనం కూడా దేవుని సేవకై ఈ జీవితం అనే పడవను అర్పిస్తే ఫలవంతమైన పడవగా మారుస్తాడు. ప్రభువుని వేడుకుందాం. ఈ రోజున మనని నన్న గురువుగా, సామాన్య క్రైస్తవులుగా, రక్షణ పొందిన క్రైస్తవులుగా, మఠవాసులుగా, బ్రదర్లుగా, అదేవిధంగా ఉపదేశకులుగా అందరినీ పిలుస్తూ ఉంటాడు. మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నా గొప్ప కాదు. ఎవరి గొప్ప కాదు? నా గొప్ప కాదు. ఎవరి గొప్ప? దేవుని యొక్క గొప్పే. ఆయన ప్రేమతో, కనికరముతో, ఆయన కృపను బట్టి మనల్ని పిలుచుకున్నాడు. ఎల్లవేళలా కృతజ్ఞత కలిగి ఉండి దీనతతో ఈ పిలుపునకు తగినట్లుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అందుకు పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి, పవిత్రాత్మ వరం మనకు కావాలి. గర్వం పనికిరాదు మనకు దేవుని సన్నిధిలో. ఆ దీనత, ఆ వినయము మనందరికీ ప్రసాదించమని, ఈ క్రైస్తవ జీవితాన్ని పవిత్రంగా జీవించడానికి కావాల్సిన పరిశుద్ధాత్మ వరాన్ని మనకు అనుగ్రహించమని తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈనాడు నీవు యెషయా ప్రవక్తని, పేతురు గారిని, పౌలు గారిని పిలుచుకుంటున్నావు. వారి పిలుపుని గురించి ధ్యానించావు. పౌలు గారు అంటున్నారు, ప్రభువా నీవు మమ్మల్ని పిలిచినప్పుడు మేము గొప్పవాళ్ళమేం కాదు, జ్ఞానవంతులమేం కాదు, గొప్ప వర్గానికి చెందినటువంటి వాళ్ళమేం కాదు. మా వర్గాన్ని బట్టి, మా జ్ఞానాన్ని బట్టి, మా బలాన్ని బట్టి నువ్వు నన్ను పిలవలేను నాయన. నీ ఉచితమైన కృపచేత మమ్మల్ని పిలుచుకున్నావు. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు, మీకు వేలాది వందనాలు తండ్రి. నీవు మమ్మల్ని క్రైస్తవులుగా ఉండడానికి నీ విలువైన రక్తాన్ని వెలపెట్టి కొనుక్కున్నావు. మీకు స్తోత్రాలు తండ్రి. ఆ ప్రభువా, ఆ కృప, ఆ దయ, ఆ కనికరం బట్టే మేము రక్షించబడ్డాం, కానీ మా గొప్పతనం కాదు. మేమందరం పాపులమే నాయన. పౌలు గారు చెప్పినట్లుగా నేను అపోస్తులందరిలో కూడా చివరివారను, అయోగ్యుడనని పలికాడు. పేతురు గారు నేను పాపిని అన్నాడు. యెషయా నేను అపవిత్రమైనటువంటి మాటలు పలుకువాడను అని పలికాడు. మేము కూడా పరిశుద్ధులం కాదు నాయన. నీ కృపే మమ్మల్ని కాపాడుతుంది. నీ దయ, నీ దీవెన, నీకు ఆశీర్వాదం మమ్మల్ని నడిపిస్తుంది. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు దయచేయి తండ్రి. నీ పరిశుద్ధాత్మ వరాలను, జ్ఞాన అనుగ్రహాలను మాకు దయచేయండి ప్రభువా. ఎల్లవేళలా కూడా ఈ పిలుపునకు తగినట్లుగా మంచి క్రైస్తవులుగా, మంచి గురువులుగా, మంచి మఠవాసులుగా, మంచి ఉపదేశకులుగా, మంచి మరిదల సభ్యులుగా, మంచి సంఘ పెద్దలుగా జీవిస్తూ నీకు నమ్మక పాత్రమైనటువంటి నీ పిలుపునకు తగినటువంటి వారముగా జీవించటానికి కావలసిన పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయమని ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ దీవించండి. ఈ వాక్యములో పాల్గొంటున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను ఆశీర్వదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.